ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్రంలో విషాదానికి దారితీస్తున్నాయి. ఈ ఫలితాలు విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో గత 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. చదువులో వెనుకబడ్డామన్న భయం, సమాజానికి ముఖం చూపలేమన్న ఆందోళనతో కన్నవారికి కడుపు కోత మిగిల్చి అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రాష్ట్రంలో విషాదానికి దారితీస్తున్నాయి. ఈ ఫలితాలు విడుదలైన నాటి నుంచి రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో గత 3 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. చదువులో వెనుకబడ్డామన్న భయం, సమాజానికి ముఖం చూపలేమన్న ఆందోళనతో కన్నవారికి కడుపు కోత మిగిల్చి అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో విద్యావేత్తలు, మనస్తత్వ నిపుణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సందీప్, 3 రోజులు 72 గంటలు 13 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు. సో ఈ గణాంకాలు చూసైతే మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే 13 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు 72 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా మరణించడం అనేది కూడా విద్యార్థుల యొక్క మానసిక స్థితికి, పరీక్షల్లో ఫెయిల్ అయితే తమ పేరెంట్స్ ఏమంటారు, సో తోటి స్టూడెంట్స్ ఏమంటారు అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏ విధంగా ఉంటో ఈ మరణాలకు గుర్తు చేస్తుంది అని చెప్పవచ్చు. సో తీవ్రమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన కూడా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటేనే ఇటు స్టూడెంట్స్ లో, అటు పేరెంట్స్ లో, దాంతో పాటు కాలేజీ మేనేజ్మెంట్ లో కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొని ఉంటుంది. కాలేజీలు ఏమో తమ పిల్లలకు ర్యాంకులు వస్తే ఆ ర్యాంకులు చూసుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనేటువంటి ఆశ అటు కాలేజ్ మేనేజ్మెంట్స్ ఉంటే, తమ పిల్లల్ని లక్షలాది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చదివిస్తున్నాం కాబట్టి మంచి ర్యాంకులు రావాలనేటువంటి ఒక ఆశ ఇటు పేరెంట్స్ లో ఉంటుంది. సో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి తమను చదివిస్తున్నటువంటి పేరెంట్స్ కి మేము ర్యాంకులు సంపాదించుకోవాలి, పాస్ కావాలి, లేకుంటే మా భవిష్యత్తు ఏంటిది అనేటువంటి ఒక భయము, ఆందోళన స్టూడెంట్స్ లో ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లలో స్టూడెంట్స్ మరణాలు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మరణాలు అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా షాక్ గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే సో ఇంటర్మీడియట్ అనేది కెరీర్ లో ఎదగడానికి కానీ ఉన్నత స్థాయి చదువు చదవడానికి చాలా ఇంపార్టెంట్ ఇది ఇంటర్మీడియట్ అనేది. సో అలాంటి ఇంటర్మీడియట్లలో విద్యార్థులు ఫెయిల్ అయ్యామైనటువంటి ఒక అర్థోన్నత భావానికి లోనై ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఘటనలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. సో మనకు ఈ మధ్యన విడుదలైనటువంటి ఈ ఇయర్ ఇంటర్మీడియట్ అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఉన్నటువంటి స్టూడెంట్స్ 13 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత. సో రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు సందీప్. ఎందుకంటే తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి రమేష్, అలానే నందిని, నిర్మల్ జిల్లాకు చెందిన మణివర్ధన్, బూకే ఆకాష్, సిద్దిపేట జిల్లా చెందిన పొట్య ప్రత్యూష తమ ప్రాణాలు తీసుకున్నారు. సో చదువులో వెనుకబడదాం అనుకున్నటువంటి భయం, సమాజానికి ఫెయిల్ అయ్యాం కాబట్టి తమ ముఖం చూపించలేమనే ఆందోళన, కన్నవారికి కడుపు కొత్తను మిగిల్చి అనంత లోకాలకు వెళ్తుండడం చూసైతే ఆ ప్రజలైతే, వారి కుటుంబ సభ్యులైతే కన్నింటి పరిమితమవుతున్నారు. తీవ్రమైనటువంటి విషాదాన్ని అందిస్తున్నటువంటి ఘటనలుగా దీన్ని పేర్కొనవచ్చు. సో రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా హైదరాబాద్ లోని వారాసిగూడ చెందినటువంటి కళ్యాణి, అలానే నాచారానికి చెందినటువంటి లక్ష్యతో పాటు మెదక్ జిల్లా చెందిన సాయిరాం, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన సౌజన్య, భూత్పూర్ మండలానికి చెందినటువంటి శ్రావణి, సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి సౌజన్య, రంగారెడ్డి జిల్లాకు చెందిన అభి యాదవ్ అనేటువంటి విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఏమో అటు ఉరి వేసుకొని చనిపోతే, కొంతమంది ఏమో అటు ఆ పాయిజన్ తీసుకొని క్రిమిసంహారక మందు తాగి చనిపోతున్నారు. సో ఈ వరుస ఘటనల నేపథ్యంలో విద్యావేత్తలు, అటు
సైక్రాటిస్ట్ కూడా తీవ్రమైనటువంటి విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి కూడా ఒక లైఫ్ లో ఒక పార్టే తప్ప ఎగ్జామ్సే కంప్లీట్ లైఫ్ కాదని, జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం పరీక్షలు కాదని ఫెయిల్ అయిన విద్యార్థులకు తల్లిదండ్రులు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఒకసారి ఫెయిల్ అయినతో మాత్రాన జీవితం ముగిసిపోదని, నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటే పాస్ అవుతారు, అంతకంటే ఎక్కువ మార్కులు కూడా సంపాదించే అవకాశం ఉంటుందనేటువంటి ఒక భరోసాని స్టూడెంట్స్ కి కల్పించాలని కూడా మానసిక వేత్తలైతే సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో అసలు ఇంటర్ రిజల్ట్స్ అంటేనే కూడా స్టూడెంట్స్ ప్రాణాలకు తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సందీప్. గత ప్రభుత్వం హయాంలో కూడా ఇంటర్మీడియట్ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఫెయిల్ అయిపోతే వరుసగా స్టూడెంట్స్ చనిపోయి అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి కలకలం అయితే కలిగింది. సో అదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫలితాలు వస్తున్నాయి అంటేనే అటు స్టూడెంట్స్ లో ఇటు పేరెంట్స్ లో ఒక రకమైనటువంటి గుండెలో గుబులు పుడుతుంది. అటు ఊహించిన ర్యాంక్ వస్తుందా లేదా, మంచి ర్యాంక్ వస్తుందా, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేటువంటి ఆలోచనతోటి విద్యార్థులు ఆందోళన ఎక్కువ అవుతుంది. సో ఇంటర్ విద్య అంటేనే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పేరెంట్స్ చదివిస్తున్నారు కాబట్టి ఇంటర్ తో పాటు కేవలం ఇంటర్ కాక ఐఐటి అని, IIIT అని, నీట్ అనేటువంటి స్పెషల్ క్లాసెస్ కూడా చెప్పి స్పెషల్ కోర్సుల పేరుతో కూడా స్టూడెంట్స్ పైన కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడిని అయితే అటు మేనేజ్మెంట్ కలిగిస్తున్నాయి. సో బాగా చదవాలి, ర్యాంకు కొట్టాలి, లేకపోతే తల్లిదండ్రులు ఏమంటారు అనేటువంటి భయం అయితే స్టూడెంట్స్ లో ఉంటుంది. సో ఒక రకమైనటువంటి ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోనేటువంటి స్టూడెంట్స్ తోటి కూడా ఎక్కువగా ఊహించుకొని ఆందోళనకు గురై కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు విద్యార్థుల మానసిక స్థితి సున్నితంగా అయోమయంగా ఉంటుంది కాబట్టి వారిని ఒక స్థితిని అర్థం చేసుకుని పేరెంట్స్ వాళ్ళకి మోటివేషన్ చేయాలని కూడా అటు సైక్రాటిస్ట్ కూడా చెప్తున్నారు సందీప్. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నవారే, గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుకుని వచ్చిన వారు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి కూడా పిల్లలకి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, తమ పిల్లలకి ఏ విధంగా మోటివేషన్ చేయాలి అనేటువంటిది ఆ పేరెంట్స్ తెలియకపోవడం. ఎందుకంటే రూరల్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని పేరెంట్స్ కూడా ఎక్కువగా చదువుకోరు కాబట్టి ఇలాంటి విషయాలపైన వాటి అవగాహన లేక పాపం వ్యవసాయం చేసుకుంటూ వివిధ రకాల పనులు చేసుకుంటూ లక్షలాది రూపాయలు పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు. హైదరాబాద్ సిటీ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో కూడా చదివిస్తున్నారు కాబట్టి మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివించినా కూడా మేము పాస్ కాలేనటువంటి భయంతో ఎక్కువగా రూరల్ గ్రామీణ ప్రాంత విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్న శాతం వాళ్ళ ఎక్కువగా ఉంటుంది. సో తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, కాలేజీ మేనేజ్మెంట్ కూడా విద్యార్థుల యొక్క సైకాలజీని పట్టించుకోవడం లేదు. కేవలం ర్యాంకులు అనేటువంటి కాన్సెప్ట్ తో పోతున్నారు తప్ప ఆ విద్యార్థుల సైకాలజీ ఏ విధంగా ఉంది, అతను ఎంతవరకు చదవగలదో, అతనికి ఎంత మార్కులు వస్తాయి, సో మార్కులు తక్కువ వచ్చిన ఒక ఫెయిల్ అయినా కూడా ముందస్తుగానే ప్రిపరేషన్ చేసి స్టూడెంట్స్ యొక్క సైకాలజీని చేంజ్ చేసి సూసైడ్ చేసుకునే విధంగా అటు కౌన్సిలింగ్ చేస్తే చనిపోయే అవకాశం ఉండదని కూడా చాలా మంది విద్యావేత్తలు అయితే సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో అటు పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ దానికైతే ధైర్యం చెప్పాల్సిన అయితే అవసరం అయితే ఉంది సందీప్. సో మరొకసారి అయితే మనకు స్టూడెంట్స్ కి ఎందుకంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సమయంలో ఆ మోటివేషన్ అనేది ఎవరు ఇవ్వడం లేదు. సో ఫెయిల్ అయ్యాము అని రిజల్ట్ చూసిన తర్వాతనే అటు పిల్లలకి మా తల్లిదండ్రులు ఏమంటారో, తోటి స్టూడెంట్స్ ఏమంటారో, తమ యొక్క ఫ్రెండ్స్ ఏమంటారో, మిగతా కుటుంబ సభ్యులు ఏమంటారో ఒక భయం అయితే స్టూడెంట్ లో ఉంటుంది. సో ఆ భయాన్ని తొలగించాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సో పేరెంట్స్ కూడా చాలా మంది 2 సంవత్సరాలు ఏం చదువుకున్నా, సంవత్సరం ఏం చదువుకున్నా, ఇన్ని లక్షలు వేలు పోసి ఖర్చు పెడితే ఫెయిల్ అవుతాయో అని కూడా పేరెంట్స్ కూడా తిట్టడం, వాటి పేరెంట్స్ తిట్టిలే కాబట్టి ఇక మేము ఎందుకు ఉండాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనకి వెళ్లి స్టూడెంట్స్ చనిపోతున్నారు ఇంటర్మీడియట్. సో ఇలాంటి పరిస్థితులలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లకైతే ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కానీ ఆత్మహత్య చేసుకోకుండా, ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు చేసుకోకుండా కాపాడాల్సిన అవసరం అటు పేరెంట్స్ పైన కానీ, మేనేజ్మెంట్ పైన కానీ, చాలా మంది పైన కూడా ఉందని కూడా విద్యావేత్తలతో పాటు సైకాట్రిస్ట్ కూడా అంటున్నారు. సో ఓవరాల్ గా ఈ 3 రోజులలోనే అంటే 13 మంది స్టూడెంట్స్ 72 గంటలలో చనిపోవడం అనేది కూడా ఒక రకంగా చాలా కలవర పెడుతున్నటువంటి అంశము. ఇంకా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఉంటే ఇలాంటి ఆలోచన వైపు వెళ్లకుండా, సూసైడ్ వైపు కూడా వెళ్లకుండా
తమ కుటుంబ సభ్యులు, పేరెంట్స్, కాలేజ్ యాజమాన్యాలు కూడా వారితో మాట్లాడి వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా కోరుతున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.